అయితే స్టూడెంట్స్ తరఫున నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. బీయింగ్ ఎన్ ఎడ్యుకేషనలిస్ట్, ఇఫ్ ఏ పర్సన్ వాంట్స్ టు బి ఏ డేటా సైంటిస్ట్, వాట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్? ఇది టోటల్లీ టెక్నికల్ అండి. డేటా సైన్స్ అనేటువంటిది ఒక బజ్ వర్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రపంచం మొత్తం డేటా మీదే వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి అసలు వాట్ ఈస్ డేటా సైన్స్? డేటా సైన్స్ అంటే ఏమిటంటే, బై ప్రొఫెషన్ ఐఎమ్ ఏ డేటా సైంటిస్ట్ ఫర్ సో మెనీ ఇయర్స్, కన్వర్టింగ్ massive amount of data into meaningful information. That meaningful information helps management to take better decisions. మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది, ఆ డేటాని మనం కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసిన డేటాని మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కింద పట్టుకోవాలి. పట్టుకొచ్చిన ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్కి ఉపయోగపడుతుంది, బెటర్ డెసిషన్స్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రాసెస్లో మనం కొన్ని టెక్నాలజీ నేర్చుకోవాలి, కొన్ని బిజినెస్ నాలెడ్జ్ తెలుసుకోవాలి. హౌ వీఆర్ గోయింగ్ టు ప్రజెంట్ ద డేటా, హౌ పీపుల్ ఆర్ వాంట్స్ టు టేక్ ఏ డెసిషన్స్. వీటన్నిటికీ ఒక బేసిస్ ఉంది. ఆ బేసిస్ ఏంటంటే స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్ అనేటువంటి బేస్ ఫౌండేషన్ లేకుండా మనం డేటా కలెక్ట్ చేయలేము, డేటాని అనాలిసిస్ చేయలేము, డేటాని ఇంటర్ప్రిట్ చేయలేము, ఫైనల్లీ డెసిషన్. అంటే ఈ స్టాటిస్టిక్స్ అన్న పదాన్ని వదిలేసి మనం డేటా సైన్స్ నేర్చుకుంటే ఉపయోగం ఉందా? లేదు. చాలా స్టాటిస్టిక్స్ మందికి తెలియనటువంటిది ఒక ఫస్ట్ ప్రిన్సిపల్. కాబట్టి మేమేం చెప్తున్నాము, స్టాటిస్టిక్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ డేటా సైన్స్. ప్రిడిక్టివ్ మోడలింగ్ కానీ వేటికైనా సరే స్టాటిస్టిక్స్ కావాలి. స్టాటిస్టిక్స్ బేసిక్స్ మంచిగా నేర్చుకోండి అని చెప్తాం. అది చాలా అవసరం అనమాట.